డీసీ డాక్టర్ ఆఫీస్కి వెళ్తే ఆ ఈడీ ఏదైతే నిర్మాణం చేయాలనేది ప్రధాన డిమాండ్. బాగానా ఏంటంటే లాస్ట్ టైం కూడా పార్టీ తరఫున పోటీ చేసినప్పటికీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన మమ్మల్ని పక్కన పెట్టి అదే పత్తిలు తర్వాత నినాదం చేయండి ఇది తీసుకుంటారు. నెమ్మదిగా మాట్లాడు. పత్రికా విలేకరులకి నమస్కారం. నా పేరు ఎడ్లవేణ కృష్ణ సుమన్ అంటారు. మేము యాదవ సంఘంలో 32 సంవత్సరాలుగా అనేక పదవులు చేసాం. వైస్ ప్రెసిడెంట్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా అనేక పదవులు చేసాం. మా యాదవుల యొక్క డిమాండ్ ఏంటంటే ఉన్న ఒకే ఒక మేయరు గత ప్రభుత్వం మాకు గుర్తించి ఆవిడ మెజార్టీ తరఫున కానీ ఒక మహిళ తరఫున కానీ గుర్తించి మాకు ఒకే ఒక మేయర్ పదవి ఇచ్చారు. ఆ పదవి 4 ఏళ్ళు ఆవిడ కరప్షన్ లేకుండా చేశారు. క్లీన్ అండ్ క్లీన్ అవార్డు కూడా పొందారు. అలాంటి ఆవిడని సౌమ్యురాల్ని పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు యాదవులు ఇంకెవరికో కేటాయించడం చూస్తున్నారు. 5 ఏళ్ళు మాకు మా మేయర్ పదవి మాకు కొనసాగించాల్సిందిగా మేము కోరుతున్నాం. అలాగే మా యాదవులకైతే అనేక మంది మేము గత ప్రభుత్వంలో కానీ చాలా 70,000 మేము మెజార్టీ ఇచ్చాం కూటమి ప్రభుత్వానికి. కూటమి ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుంది. మా తరఫున యనమల రామకృష్ణ కానీ ఆయనకే వయసు అయిపోయింది, మిగతా వాళ్ళకి వయసు అయిపోలేదా. అలాగే పన్నశ్రీకి బాధ్యత అయిన పదవి ఇచ్చారు కానీ మినిస్టర్ పదవి లేదు. ఇలాగ మేము అనేకంగా మా యాదవులకి అన్యాయం జరుగుతుంది. మేమైతే అత్యధికంగా ఉన్నాం. మేమందరం మీటింగ్లు పెట్టుకొని ఈ ప్రభుత్వం కానీ మాకు అన్యాయం చేసినట్టయితే మేము వచ్చే ఎలక్షన్ మేము గత ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్తామని నిర్వహించుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. కోడిపోయిన బాబ్జీ యాదవ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఈరోజు జీవీఎంసీ ఆపోజిట్లో ఉన్న ధర్నా చౌక్ వద్ద ఈవేళ మేయర్ గారిని తొలగించే నిమిత్తం మేము ఇవాళ ధర్నాకు పిలుపునిచ్చాం. మా యాదవులందరం కూడా సంఘటితమై ఇక్కడికి వచ్చాం. మేము ఆల్రెడీ గతంలో ఎన్ఏడిలో ఒక ధర్నా చేసాం. నిన్న ప్రెస్ మీట్ పెట్టాం. నిన్న కూడా పౌర గ్రంథాలయంలో కూడా మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈవేళ ధర్నా సౌకర్యం చేస్తున్నాం. ఇలాగ తీవ్రతరం రోజు కూడా తీవ్రతరం చేస్తాం. అవసరమైతే కనుక దీన్ని రాష్ట్ర వ్యాప్తం చేసినా సరే కానీ మా యాదవులు తడాక వేయడానికి చూపిస్తూ ఉంటాం. కాబట్టి మీకు ఏంటంటే మేయర్ గారిని ఈవేళ తొలగించడం అనేది రాజ్యాంగ విరుద్ధం. వన్స్ రాజ్యాంగంలో ద్వారా ఆవిడ సెలెక్ట్ అయిన తర్వాత మీరు అవసరమైతే ఎలక్షన్కి వెళ్ళి ఆవిడని రిమూవ్ చేయాలా తప్ప ఇలా మధ్యంతరంగా మీ పార్టీ నినాదాలను పెట్టి మీరు తొలగించడం అనేది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మా యాదవ్ హక్కుల పోరాట సమితి నుంచి దీన్ని యాదవుల తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు కానీ మీరు కానీ మేయర్ కానీ తొలగించినట్లయితే మాకు కూటమి ప్రభుత్వంలోని బీజేపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ ఎంతోమంది యాదవులు ఉన్నారు. 22 మంది కార్పొరేట్లు మేము ఎన్నుకున్నాం. అవసరమైతే మేయర్ని కూడా మేము సెలెక్ట్ చేసుకున్నాం. గత ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి వైజాగ్లో ఉన్న యాదవులందరికీ కూడా ఒక ప్రథమ స్థానం కల్పించింది. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. గతంలో మేమందరం కూడా కావాలని పోయిన ప్రభుత్వం మాకు ఏదైతే అన్యాయం చేసిందో దానికి విరుద్ధంగా మేము టీడీపీని గెలిపించుకోవడం జరిగింది. కానీ ఈవేళ టీడీపీ మాకు చిన్న కన్ను వేసి చూస్తుంది. కాబట్టి గత ప్రభుత్వానికి ఏదైతే బుద్ధి చెప్పామో అవసరమైతే ఈ కూటమి ప్రభుత్వానికి కూడా మెళ్ళొంచి అవసరమైతే కిందకు దింపడానికి సాహసం చేస్తామనేసి యాదవ్ హక్కుల పోరాట సమితి నుంచి తెలియజేస్తున్నాను. జై యాదవ్. ఆలి సప్పలనారాయణ యాదవ్. చెప్పండి. యాదవ్ ఐక్య వేదిక కన్వీనర్. ఈ కార్యక్రమం నిర్వహణకి మాకు మా మిత్రులందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రధానంగా ఈ ధర్నాకి ఎందుకు వచ్చామంటే ఈ ధర్నా 4 ఏళ్ళు అయింది. ప్రస్తుత మేయర్ యాదవ సామాజిక వర్గానికి గత ప్రభుత్వం ఇచ్చింది. ఆ ప్రభుత్వం కేటాయించినప్పుడు ఇప్పుడు అవిశ్వాస తీర్మానం అనేది పెట్టి ఈ మేయర్ని తొలగిద్దామని ప్లాన్ చేస్తున్నాం. ప్లాన్ చేస్తే తిరిగి మేము 22 మంది కార్పొరేటర్లు ఉన్నాం. ఇక్కడ జీవీఎంసీ మొత్తం మీద 98లో 3 పార్టీలు కూటమి పార్టీల్లో కూడా కార్పొరేటర్లు ఉన్నారు. ఎందుకంటే బీజేపీ ఫ్లోర్ లీడర్ యాదవ్, తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ యాదవ్,